హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. సబ్బండ వర్ణాల యొక్క స్వరాన్ని వినిపించేదెవరు? శ్రమజీవుల గొంతుక ఎవరవ్వాలి? మహిళలంటే ఒక కోవకి చెంది ఒక గిరిగీసిన చట్రంలోనే చిక్కుకుని సైకిల్డ్ జీవితాన్ని జీవించే వాళ్ళేనా? మహిళలంటే మనం ఎప్పుడూ ఊహించుకునే రూటీన్ లైఫ్ స్టైల్లోనే ఇమిడిపోయే వాళ్ళ? కాదు, కానే కాదు. చరిత్రలో చూసుకుంటే పోరాటాలు, ఉద్యమాలు, సాహిత్యము, రాజకీయము ఇట్లా చాలా విషయాల్లో ఎవరు ప్రకటించకపోయినా, అక్కడ స్పేస్ ఎవరు బలవంతంగా ఇవ్వకపోయినా కూడా మహిళలు తమ అస్తిత్వం కోసం ప్రతి చోట తాము ఉండేలాగా చూసుకున్నారు. అయితే ఎంతటి వెనుకబాటుతనం ఉన్నా కానీ మహిళలు ప్రతి చోట వాళ్ళ సంతకాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఒక చదువుకున్న వ్యక్తి బయటకు వచ్చి చేసే పోరాటం వేరేగా ఉంటుంది. శ్రమజీవులను చూస్తూ, చేతి వేళ్ల మీద నడుస్తున్న జీవితాల్ని చూస్తూ, వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు నడుస్తూ ఉద్యమాన్ని, సాహిత్యాన్ని, రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లటం వేరే ఉంటుంది. అట్లాంటి ఒక మనిషితో మనం ఇప్పుడు ఉన్నాము. సాధారణంగా శ్రమజీవుల నెత్తుటి చుక్కల్ని మనం స్పృశించాలనుకుంటే ఖచ్చితంగా అట్లాంటి జీవితాన్ని చూస్తే తప్ప వాళ్ళ గురించి రాయలేము, వాళ్ళ గురించి ఒక గొంతుగా మాట్లాడలేము. ప్రస్తుతం మనం ధిక్కార స్వరం దాసోజు లలిత గారితో ఉన్నాము. నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే నిధి. ఉమెన్ కలెక్టివ్కు స్వాగతం. థ్యాంక్ యూ. సో మేడం అనడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అమ్మ ఎప్పటి పర్వాలేదు, అక్క అన్నా పర్వాలేదు. అమ్మ. సో వృత్తి నుంచి ముందు అసలు వృత్తిలో మీరు నిమగ్నమై ఉంటున్నారు. మీకంటూ కొంత నేపథ్యం ఉంది, సామాజికంగాను కుటుంబ పరంగాను. అక్కడి నుంచి సాహిత్యంలోకి వచ్చారు. అయితే ముందు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా కుటుంబ నేపథ్యం, మా అమ్మ వాళ్ళు కమ్మరి వృత్తి చేసేవాళ్ళు, కొలిం పనులు చేసేవాళ్ళు. మా నాన్న అరకలు, వ్యవసాయానికి సంబంధించిన పనులు, ఊరికి మొత్తం సంబంధించిన అన్ని పరికరాలు, వృత్తి ఉత్పత్తులకు సంబంధించిన ప్రతి పని చేసేవాళ్ళు. అమ్మ నాన్న చేసేవాళ్ళు. అనేక మంది మా కొలిం దగ్గరికి వచ్చేవాళ్ళు. నేపథ్యం అది. తర్వాత డిగ్రీలు చదువులు అని అంటే మాకు కొలిమి నుంచి పనులు చేయడం, పనే డిగ్రీలుగా భావించి పని చేసిన వాళ్ళం. ఆ నేపథ్యంగా కొంత చదువు కూడా అవసరమని మా ఊర్లో ఉన్న 10వ తరగతి వరకు చదువుకున్నాం. అయితే శ్రమజీవన సౌందర్యమే మీ జీవితంగా ముందుకెళ్తున్న మీకు సాహిత్యం ఎట్లా పరిచయం అయింది? సాహిత్యం ఇంచుమించు చెప్పాలంటే ఊళ్ళల్లో సాహిత్యం ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి సాహిత్యం అనేది ఉంటుందేమో కానీ పుట్టి పెరగడం మొత్తం పల్లెలల్లో సాంస్కృతికంగానే ఉంటాయి. జానపదం పాటలు ఉంటాయి, అది బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు ఉంటాయి, తర్వాత బుర్ర కథలు, హరికథలు, ఇట్లాంటివన్నీ సంచార జాతుల పదాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి అవి మన నోళ్ళల్లో బాగా ఆడుతుంటే అవంతా సాహిత్యమే. దాన్ని అక్షరంగా రాసుకున్న తర్వాత సాహిత్యంగా మారింది. అదే వృత్తి చేస్తూ వృత్తిలో నుంచి ఇవి ఇట్లా రాయాలనిపించింది, రాస్తున్నా. అయితే మీరు ప్రత్యేకంగా నేను ఖచ్చితంగా రాయాలి, నేను ఒక ధిక్కార స్వరంగా, ఒక తిరుగుబాటుగా పరిణమించాలి అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించిందంటే చాలా సందర్భాలల్లో కొన్ని వాదాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం తీసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో ఎవరి గొంతుకలు, తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా కొన్ని గొంతులు అస్తిత్వ నేపథ్యంగా కొన్ని వాదాలు వచ్చినాయి. దళిత సాహిత్యం, వృత్తి సాహిత్యం రాలేదు, దళిత సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, మైనారిటీ సాహిత్యం, అస్తిత్వ సాహిత్యాలని 4 సాహిత్యాలు అట్లా వినబడ్డాయి. అవి రావాల్సినవి. వాటిల్లో ఉన్న బాధతో అవి వాళ్ళ ఆ సాహిత్యాలు తీసుకొచ్చారు. కానీ వృత్తి సాహిత్యం ఎక్కడ నాకు కనపడలేదు. ఈ వృత్తి సాహిత్యం ఏంటి అంటే అందరూ తల్లి గురించి మాట్లాడుతుండ్రు, తల్లుల గురించి రాస్తుర్రు, చాలా సంతోషం. అక్కడక్కడ భార్య ఇట్లా అని చెప్పి ఏదో కొంత రాసుకుంటారు, సంతోషం. ప్రేయసి గురించి రాసుకుంటారు, ప్రేమ కవిత్వం, సంతోషం. కానీ ఆడమగ సమానమైనటువంటి వృత్తిలో మగవాడి కంటే ఎక్కువ అదనపు పనులు చేస్తున్న స్త్రీ సాహిత్యం రికార్డ్ అవ్వలేదు. అది చేతి వృత్తులు చేస్తున్నటువంటి వృత్తి సాహిత్యం రికార్డ్ అవ్వలేదు. సాలుళ్ళ పనిలో, పద్మశాలీల పనులల్లో వాళ్ళు ఆసిపోయడం, కండెలు పట్టడం, రంగులు అద్దడం, మగ్గం నేయడం, సహ పనులు చాలా ఉంటాయి. ఉప పనుల కింద వీళ్ళ రెండో పని కింద లెక్కకు రాలేదు. అట్లా
ఒక కుమ్మరోళ్ళ వృత్తి తీసుకుంటే కుండల తయారీలు చేసేటప్పుడు కూడా సారె మీదకి మట్టి వచ్చి ఆ కుండ తయారీ చూస్తారు, కానీ కుండ వెనుక ఆ సారె మీదకి మట్టి ఎట్లా వస్తుందని అంటే ఆమె మట్టి ఒట్టి మట్టిని తీసుకొచ్చి దంచి జల్లెడబట్టి నానబోసి అది మెత్తటిగా తోకి అది అక్కడికి అట్లా వస్తుంది. అట్లా గౌండ్ల వృత్తులు తీసుకుంటే, గీత కార్మికుల వృత్తి తీసుకుంటే, తర్వాత గంపలల్లే వృత్తి తీసుకుంటే, మేదర వృత్తులు తీసుకుంటే, తర్వాత అన్ని ఇతర వృత్తులు ఒడ్ల కమ్మరి సబ్బండ సమస్త వృత్తులలో వ్యవసాయంతో సహా ఆడమగ పనులు ఉంటాయి. ఈ పనులు ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఆడవాళ్ళు చేస్తున్నటువంటి పనుల శ్రమ రికార్డ్ అవ్వలేదు. గొల్లలు బర్రెలు కాసి తర్వాత వ్యవసాయం చేస్తూ అది మాత్రమే కనబడుతుంది, కానీ ఆమె పాలు కాగబెట్టి పాలు కాగబెట్టి సల్ల తోడేసి మళ్ళీ పెరుగు కాసి పెరుగు నుంచి మీగడ తీసి మీగడ నుంచి నెయ్యి తీసి వెన్న తీసి నెయ్యి కాయడం అంటే ఎంత గొప్ప విద్య. దీనికి ఏమన్నా డిగ్రీ అవసరమా? కాదు కదా. మరి ఇది ఎందుకు సాహిత్యం రాయకూడదు అనిపించింది. మేదరి బుట్టలు అల్లడం అవి మొన్నటిదాకా మనం కుండల షిబ్బి దాకా ఎరకల వృత్తి కూడా ఎరకల వృత్తులలో కూడా వాళ్ళు తడకలు జల్లలు గంపలు వ్యవసాయ ఆధారితం మాత్రమే కాకుండా ఇండ్లలో ఉపయోగపడే ప్రతి వృత్తులు గోడలు పెట్టుకుని లేని వాళ్ళు మొత్తం ఇంటి తడక కట్టుకొని తడకల మధ్యలో కాపురం చేసినటువంటి సంసారాలు వెనుకటి ఉన్నాయి కదా. ఇదంతా నాకు సాహిత్యం, వీళ్ళందరూ చేస్తున్నదంతా సాహిత్యం అనిపించింది. గంపలు అల్లడం కానీ అది చాటలు మొంటెలు ఇవన్నీ మనకు ఒకప్పుడు కదా. ఎప్పుడైతే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్లాస్టిక్ మొదలైందో ఇదంతా కనుమరుగైతున్నటువంటి సందర్భం. దీన్ని ఎందుకు అక్షరీకరణ చేయొద్దు, అక్షరాలుగా రికార్డు చేయాలని అనిపించింది. ఇది ఒక వాదంగా తీసుకురావాలనిపించింది. మేము చేస్తుంది కూడా ప్రధానంగా వృత్తి కాబట్టి వృత్తి రికార్డు చేయాలనిపించింది. వృత్తిలో ఉన్న శ్రమలో మళ్ళీ మహిళల్ని చేయాలనిపించింది, చేతి వృత్తి మహిళలను. స్త్రీ సాహిత్యాన్ని ప్రధానంగా వృత్తికి సంబంధించిన స్త్రీల సాహిత్యాన్ని మీరు రికార్డు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రాస్తున్న వృత్తి స్త్రీ సాహిత్యం అనుకుంటే దానికి ప్రధాన స్రవంతిలో ఉన్న స్త్రీవాదానికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పమంటే మీరేమంటారు? స్త్రీవాద సాహిత్యం మాకు వృత్తి స్త్రీలకు సంబంధమే లేదు. ఓకే, మాకు శ్రమ ఉన్నది, వృత్తి ఉంది, దీంతోపాటు మరెక్కలు పెట్టుబడి. మా సాహిత్యానికి శ్రమకు పాట ఉంది, మాట ఉంది, మౌఖికంగా ఉండొచ్చు, రికార్డ్ అయ్యి పోయి ఉండొచ్చు. ఆ మధ్యన ఒక మీరు అంటున్నందుకు నేను చెప్తున్నా, ఒక సభకు వృత్తి కులాల నుంచి అని చెప్పి పిలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 100 సంవత్సరాల క్రితం నుంచి రికార్డ్ అయిన సాహిత్యం గురించి మాట్లాడుతున్నారు. పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, అర్చనలు వీటి గురించి మాట్లాడుతున్నారు. అది రికార్డెడ్గా వాళ్ళు కొంత భావజాలం కలిగిన స్త్రీలు ముందొచ్చి వాటిని రాసుకుర్రు. అది శ్రమ ఎట్లా అవుతుంది? కాదు కదా. కుప్ప కొడుతూ ఇప్పుడు విత్తనాలు వేసింది మొదలు, కోంట్ర కొట్టింది మొదలు, విత్తనాలు వేసే దగ్గర నుంచి కళ్ళం చేసి కుప్ప కొట్టే వరకు వృత్తిలా చాలా వ్యవసాయానికి సంబంధించి చాలా ఉంటుంది. అప్పుడు వంగి నాట్లు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, వరి కోసేటప్పుడు, కుప్ప కొట్టేటప్పుడు పాటలు ఉన్నాయి. శ్రమతో పాటు పాట ఉంది, మాట ఉంది, ముచ్చట్టు ఉంది. ఇది సాహిత్యం అవుతుంది కదా. కూర్చొని రాసేది కాదు కదా, వాళ్ళు నీడపట్టు నుండి రాసేది కాదు కదా. ప్రతిదీ ఎండకు ఎండవలసిందే, నీడకు అది వానకు తడవవలసిందే, చలికి వణుకవలసిందే కదా. ఇది భావజాలానికి సంబంధించిన అంశం కాదు కదా. నీడపట్టు నుండి చేసే పనులు కావు, శ్రమకు సంబంధించినవి కాబట్టి అవి రికార్డు చేయవలసినవి. ఈ శ్రమకు అట్లా పాటలు చాలా అనేక పాటలు కూడా ఉన్నాయి కదా, పాటలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఈ శ్రమకి సంబంధించి, సబ్బండ వర్ణాలకి సంబంధించి, ముఖ్యంగా బహుజన స్త్రీలకి సంబంధించి కూడా సాహిత్యాన్ని రాశారు కదా. మీ పుస్తకాలు ఏంటో ముందు మన విమెన్స్ కలెక్టివ్ ఆడియన్స్ కి చెప్పండి. ఇప్పటిదాకా ఎంత మాట్లాడినా వృత్తితోటే మా జీవితాలు, నా జీవితం. ఇక అదేంటి సపరేట్ ఏదో తెచ్చిపెట్టుకుంది కాదు, లేకపోతే ఎవరి విషయాన్నో మా గొంతులో మాట్లాడలేం. మా బతుకుతున్నది అదే, బతుకుదెరువు అదే, జీవిస్తున్నది అదే, రాసేది కూడా అదే. అందులోనే సమస్త సబ్బండ వృత్తుల గురించి రాయాలనిపించింది. ఇప్పుడు చెప్పిన అది సేవా ఉత్పత్తి కులాలు ఉంటాయి.
చాకలోళ్ళు మంగళ్ళు ఉంటారు. వాళ్ళ శ్రమను ఎక్కడ ఎవరు రికార్డు చేయని సందర్భం. వాళ్ళు ఎంకి బొమ్మలు అసలు గారు. వాళ్ళు గోడల మీద మూటలు మోసు అక్కడక్కడ ఫ్రేమ్లుగా ఇట్లా వాళ్ళకు ఫ్రేములు కట్టి ఇట్లా గోడల మీద వాడుకుంటున్నటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూస్తాం. అట్లా కాదు, వాళ్ళు మహాశాస్త్రజ్ఞులని చెప్తా. ఎందుకు అంటే ఒక మన్ను నుంచి సౌడు నుంచి సర్పును కనుక్కున్నారు. అక్కడి నుంచి వాళ్ళ డిటర్జెంట్లు అనుకోండి, లేదా వాషింగ్ మిషన్ల దాకా వచ్చింది. వాళ్లకు ఉపాధులు చూపించలేదు, వాళ్లకు రాజకీయమైనటువంటి వాటా లేదు, చట్టసభలలో వాటా లేదు. ఇవాళ కార్పొరేటీకరణ ఎంత జరుగుతుందో, వాళ్ళ నోళ్ళు ఎంత కొడుతున్నాయో పాలక వర్గాలు 70 ఏళ్ళ సంది ఇప్పుడు నూతనంగా వస్తున్న పాలక వర్గాలు కూడా ఏం చేసింది లేదు. అట్లనే మంగళ సాహిత్యం తీసుకుంటే మంగళ తల్లుల గురించి మాట్లాడవలసి వస్తే కాన్పులు చేస్తారు, కాన్పులు చేస్తారు. వాళ్ళు చేసినటువంటి కాన్పులు చాలా మంచి కాన్పులు. ఇప్పుడు కంపల్సరీ సర్జరీకి వెళ్తారు కదా, ఇంతకుముందుకు ఆ సర్జరీలు లేవు. వాళ్ళు బొడ్డు కోసి పేరు పెట్టి బిడ్డ వచ్చిన పట్టాలే, పిల్లి వచ్చిన పట్టాలే, పిడికి వచ్చిన పట్టాలి అంటారు కదా. పిల్లి వచ్చిన పట్టిర్రు, పిడికి వచ్చిన పట్టిర్రు. ఆ పిల్లకి బొడ్డు కోసి చాట్లేసి పురుడు చేసి పేరు పెట్టి ఇవాళ ఆ పేరే అది నామకరణం పేరుతోటి భావజాలం చెందుతుంది కదా. ఇవాళ నామకరణాలు వచ్చినాయి. ఇదివరకు అయితే నామకరణం అంటే పురుట్ల పేర్లు పెట్టేవాళ్ళు, అది మంగలి అవ్వ పెట్టేది. ఆమె చేతులనే పుట్టేవాళ్ళు, ఆమె చేతులనే పేరు పెట్టుకొని ఉడుతోలు ఉరుకులాడమని, పాములే పారాడమని, 1000 ఏళ్ళు జీవించమని అవ్వ చల్లగాని దీవెనలతోటి ఇవాళ రకరకాల పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి మహనీయులందరూ చాలామంది వాళ్ళ చేతులలో పుట్టిన వాళ్ళే. ప్రతి మనిషి అట్లా పుట్టిన వాళ్ళే. అట్లా కాకుండా ఇవాళ గర్భసంచులు, కడుపు కోతలు, సిజేరియన్లు అత్యధికంగా అవుతున్నటువంటి సందర్భం. అట్లాంటప్పుడు ఇట్లా ఉమెన్లు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ఉమెన్ కలెక్టివ్ అంటారు. కాబట్టి ఇట్లాంటి ఆడవాళ్ళకు సంబంధించి చాలామంది శ్రమను రికార్డు చేయడమే నా సాహిత్యం. అందులో కవిత్వం ఉంది, కథలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి. ఇట్లా ఇంకా ఎన్ని ప్రక్రియలు సాధ్యమైతే అన్ని ప్రక్రియలలో ఉమెన్ గురించి తప్పకుండా రాస్తా. ఓకే, ప్రచురితాలు మీవి? ప్రచురితాలు పెద్దగా ఏం ప్రచురితాలు కష్టం. ఒకటి అయ్యింది, అది దాతి కవిత్వం మాత్రమే. ఈ పుస్తకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మంగళవ్వలు, చాకలవ్వలు, వడ్డెరోళ్ళు, ఒడ్ల కమ్మరి, పద్మశాలి, అన్ని సబ్బండ కులాలు సమస్త స్త్రీలు ఉన్నటువంటి సందర్భం. వాళ్ళ గురించి రాయడం జరిగింది. నాకు తెలిసి నా ఊరు తెలిసిన మహిళలు వాళ్ళ శ్రమ గురించి మాత్రమే కవిత్వాన్ని రాసిన. కథలు కూడా ఉన్నాయి, రికార్డు రాసిన అది చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కొలిమి పూలు అనే నవల చాలాసార్లు అది భాష కోసం, ఇది ఊళ్ళో భాషే రాస్తాం, ఊళ్ళో మాట్లాడే భాష రాస్తున్నాం. దానికి కొన్ని అభ్యంతరాల వల్ల అది అట్లా ఆగింది. అయినా సరే తప్పకుండా త్వరలో అది ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా రెడీ అయ్యి ఉంది, ఈ త్వరలో అది చేసుకోవాలి. అయితే భాష అన్నారు కాబట్టి మీ సాహిత్యాన్ని చదివినప్పుడు పదాలు కొన్ని కటువుగా అనిపిస్తాయి. ఇది తెలుగైనా, తెలుగు ఎంత చక్కగా వచ్చిన వాళ్ళకైనా వాళ్ళు ఒకసారి ఆగి ఇంకొకసారి చదివి అది అర్థం కాకపోతే మళ్ళీ మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి ఉంది కదా. సో దాసోజు లలిత సాహిత్యంలో పదాల ప్రయోగం, ఆ పదాల వాడుక ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆ తెలుగు చదివే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. వాళ్ళు ఎట్లాంటి తెలుగు, ఏ కాన్వెంట్ బడులలో చదువుకుర్రో లేకపోతే ఏ కార్పొరేట్ బడులలో చదువుకుర్రో వాళ్ళకు మాత్రం అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఊర్లో ప్రతి ఒక్కరికి ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి, వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళకి, ప్రధానంగా వృత్తి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటువంటి భాష. చాలా పదాలు పోతున్నాయి, చాలా తరం పోతే ఒక్కొక్క గ్రంథం పోయినట్టే. అట్లా చాలా మన వెనుకటి తరాలల్లో అది పదాలల్లో, పనిముట్లల్లో, పరికరాలల్లో అవి ఉన్నాయి, అవి రికార్డు చేయడం జరిగింది. చాలా పదాలు అయితే నిజానికి నేను విన్నయి, చూసినయి, నేర్చుకున్నాయి, నేను రాసిన ఆ పదాలు. వాటిని చాలామంది నాతో కూడా మాట్లాడినప్పుడు అవి డిక్షనరీ లాగా వస్తుందని కూడా అన్నారు. చూడాలి.
అయితే కులం, వర్గం, వృత్తి ఈ మూడింటిని మీదైన పద్ధతిలో మీ పర్స్పెక్టివ్లో డీకోడ్ చేయమంటే మీరు ఎట్లా చేస్తారు? ఈ విషయం మా మంచి మంచి మహనీయులు మారోజు వీరన్న, బెల్లి లలితక్క వాళ్ళు కూడా ఈ విషయాన్ని మాట్లాడిన వాళ్ళు మన్నటిదాకా. కులం అనేది పలానా వృత్తి అయితే ఆ వృత్తి నుంచి కమ్మరి అది వృత్తి, కొలిమి ఉంటుంది కాబట్టి కొలిమికి సంబంధించిన వృత్తి పనులకి కమ్మరి అని, కుమ్మరి కుండలు చేసే కుమ్మరి అని, ఇట్లా వృత్తుల ప్రధానంగా ఉన్న వాటికి కులాలను ఆపాదించారు. కులాలు పాలకులకు అవసరం. వర్గ వ్యవస్థ అయితే ఇక అది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకు కులం చెప్పుకోవడం ఇష్టం ఉండదు, వాళ్ళకు వర్గాలకి కులం ఉండదు. ఎందుకు కులం ఉండదు అని అంటే, నేను విన్నది, నేను చూసింది, నా అనుభవంలో చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా, ఇదే ఎందుకు అనుకుంటున్నా అంటే, వర్గానికి ఇంచుమించుగా వర్గంలో ఉండే వాళ్ళు అప్పర్ క్యాస్ట్, ఓసీ లాంటి వాళ్ళు ఒప్పుకోరు కదా వాళ్ళకి, ఎందుకంటే శ్రమ లేదు కదా. ఇవి బహుజన కులాల మీద తినేది వర్గం. కుల వర్గ పోరాటాల మీద మన మారోజు వీరన్న వాళ్ళు చాలా ఉద్యమాలు చేసిరు. అట్ల నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉండ్రు. అట్లా ఈ వృత్తుల కాడికి వచ్చేసరికి మేము కూడా ఏం మాట్లాడుతున్నామంటే, మా వృత్తుల మీద, మా ఉత్పత్తుల మీద, ఉపాధుల మీద వర్గ పెత్తనం ఇప్పటికీ కూడా నడుస్తుంది. ఆ వర్గ పెత్తనమే ఈరోజు ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అని పక్కగా చెప్తున్నాం. వాళ్ళందరికీ వాటాలు ఉంటాయి, వాళ్ళందరికీ వాటిలలో షేర్స్ ఉంటాయి, అవన్నీ అట్లా నడుస్తున్నాయి. లేకపోతే ఆ వర్గం చేసినటువంటి ద్రోహం వల్లనే ఈరోజు వృత్తులు అంతమయ్యేటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. నేను మతానికి పుట్టలేదు అనే ఒక స్టేట్మెంట్ చేశారు మీరు. అవును. ఈ మధ్య కాలంలో మతాన్ని ముట్టుకోవాలంటేనే భయం అవుతున్న పరిస్థితి కదా. మరి ఇంత కఠినమైన కాలంలో నేను మతానికి పుట్టలేదు అనే బోల్డ్ స్టేట్మెంట్ మీరు ఎట్లా ఇవ్వగలరు? అవును, మతానికి ఇట్లా ఈ పలానా మతంలో పుడుతున్నాను నేను ఏమనుకోలే. అప్పటికే ఒక రిలీజియన్ పేరుతోటి కులాలు, వర్గాలు, మతాలు ఇట్లా అది అప్పటికే ఒక కాలం ఏదో ఉండి ఉంటుంది. అయితే మేమేమంటున్నాం అంటే, మేము మనుషులుగా, ఫస్ట్ మనుషులుగా, మాకు ఆ కూలింగ్ కార్డుకి వస్తే మనిషి అనేది ఈ వ్యక్తి వచ్చిండే ఈయనకు పని చేయాలి, ఏం నాగలి కావాలంటే నాగలి, కమ్మ కత్తి కావాలంటే కమ్మ కత్తి, లేకపోతే కర్రు కావాలంటే కర్రు, కొడవలి, ఇట్లా ఇవన్నీ మతాలు చూసుకుంటూ మేము పనిచేసిన వాళ్ళం కాదు. మేము మతాలకు పుట్టలేదు, మనుషులుగా మనం అది మైనారిటీ వ్యక్తులు వచ్చినా, ఆ తర్వాత సబ్బండ వ్యక్తులు ఎవరు వచ్చినా అందరూ మనుషులుగా వచ్చిన వాళ్ళందరికీ మనకు ప్రధానంగా పనులు చేసి ఇవ్వడం తెలుసు తప్ప అట్లా మత రాజకీయాలు ఈ నెలల అంటే దాదాపుగా మానవత్వం ఉన్న ఎవరైనా మతాన్ని కాదని చెప్పొచ్చు. నేనైతే చెప్తున్నా, మేము మతానికి పుట్టలేదు, మనుషులుగా మానవత్వం నేపథ్యంగా మాట్లాడుతున్నా. సాంస్కృతిక పరంగా విభిన్నమైన స్వరంగా ఉన్న మీరు అకాడమిక్స్ పరంగా చూసుకున్నట్టయితే మీరు రాస్తున్న సాహిత్యానికి అంత గౌరవం దక్కలేదు అనే అనిపిస్తుంది చూస్తుంటే. ఈ విషయంలో మీరు ఏం మాట్లాడతారు? అకాడమీలో రాజకీయం ఉంది, పొలిటికల్ రాజకీయానికంటే అకాడమీ రాజకీయం చాలా బలంగా ఉంది. అకాడమీలలో రాజకీయం ఉంది. ఎందుకంటే చాలా నేను సాహిత్యం రాస్తున్నప్పటి నుంచి, నేను కవిత్వం రాస్తున్నప్పటి నుంచి, ఉద్యమాలలో పాల్గొంటున్నప్పటి నుంచి కూడా నాకు అది కళ్ళకు చాలా కనబడింది. ఎట్లా కనబడ్డది, వినబడ్డది, ఇప్పటికీ కూడా అది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం అది వృత్తి చేసుకుంటూ వృత్తి సాహిత్యం రాస్తున్న వాళ్ళం. అవి అకాడమీలు అప్పుడప్పుడు నిర్వహిస్తున్నటువంటి సదస్సులకు, అకాడమీలు నిర్వహిస్తున్నటువంటి రకరకాల పేర్లతోటి సమాలోచనలు, చింతనలు, చర్చా గోష్ఠులు, తర్వాత మహిళలకు సంబంధించిన చాలా సదస్సులు జరుగుతున్న వాటికి మేము ఏదైతే దూరంగానే ఉన్నాం. పిలవకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అనుకుంటే, మాకు డిగ్రీలు లేవని చెప్పిండ్రు. మళ్ళీ అదే వేదికకు వెళ్ళే వాళ్ళు, అదే వేదికకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు, నిర్వాహకులతో సహా తర్వాత అదే వేదికకు వెళ్ళిన వాళ్ళు, కవులు, రచయితలు, తర్వాత నిర్వాహకులు కూడా డాకలు అంటే ఏంటిది, సుత్తి అంటే ఏంటిది, దాతి అంటే ఏంటి, అదేంది, కమ్మెచ్చ అంటే ఏంది, పట్కారైంది, నీరు కారైందని పనిముట్ల పేర్లు పదే నన్ను అడిగి రాసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నాకు మనసు కనిపించింది ఏంటంటే, మరి అదే సబ్జెక్టే అదైనప్పుడు మమ్మల్ని పిలవచ్చు కదా అని అంటే,
లేదు మీరు ఆ సభకు అర్హులు గారన్న మొహాన చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి పెద్ద యూనివర్సిటీలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కూడా అందుకు మినహా ఏం కాదు. అట్లా చాలా ఆ, చాలా అట్లా జరిగినాయి. చాలా యూనివర్సిటీలు కూడా చేసినాయి అవి. అకాడమీలో మీకు ఎందుకు స్థానం ఉండకుండా అయిపోయింది, మీరు వృత్తికి సంబంధించి రాస్తే కూడా? అకాడమీల స్థానాలు మేము కావాలని ఎప్పుడు కోరుకోలేదు, కోరుకుంటలేము కూడా. వచ్చి ఉంటే మంచిగా ఉండేది. అట్లా చాలామంది కూడా రావాల్సిన అవసరం ఉండే రాలేదు. మేము పని చేస్తూనే రాస్తున్నాం. వృత్తుల వాళ్ళు చాలామంది వృత్తుల వాళ్ళు ఉద్యోగాలు వచ్చి వాళ్ళ మీద నాకేం రాగద్వేషాలు కోపతాపాలు లేవు, కానీ సోకాల్డ్ కవిత్వమే అనిపిస్తుంటాయి కొన్ని. ఎందుకంటే వృత్తిలో ఉన్న సాంద్రతను, వాటి పనులు ఉన్నటువంటి నిపుణతను, నైపుణ్యాన్ని వదిలేసి రాస్తున్నారు. కొంచెం అది వాళ్ళ భాషలల్లా వాళ్ళు వాడే పదాలల్లా కొంచెము కార్పొరేటీకరణ చెందిరని అనిపిస్తుంది. సభలు కూడా వాళ్ళు కవిత్వం రాసిన తర్వాత చాలా బాగా పెట్టుకుంటారు. అకాడమీకి సంబంధించిన వాళ్ళను అట్లా సెలెక్టెడ్గా చూసి పిలుచుకోవడము, ఇచ్చిపుచ్చుకోవడాలు అంటారేమో బహుశా. అది జరగడం వల్లనో లేకపోతే వాళ్ళ డిగ్రీల వల్లనేమో వాళ్ళ అట్లాంటి ఒకటి వాళ్ళకు ఉండి వాళ్ళు అక్కడ పోయి మాట్లాడుతుంటారు. వాళ్ళనే వీళ్ళు పిలుస్తుంటారు. వాటిని బదులు సదులు అంటారు కదా, ఆ పద్ధతి అనిపిస్తుంది. ఇక మేము వచ్చేసరికి పొద్దున్న లేస్తే జనములు ఉంటాం, ప్రజలలో ఉంటాం. ప్రజలు తోచిన పని చేయించుకుంటారు. గుంజో పలుకో పిసరో ఎంత ఉంటే వాళ్ళ సొమ్ము పెట్టి వాళ్ళు వస్తువులు చేయించుకుంటుంటారు. అట్లా ప్రధానంగా పొద్దున్న లేస్తే ప్రజలలో ఉండే మేము ఇదే మాట్లాడతాం, ముక్కుసూటిగా మాట్లాడతాం, ముఖం ముందర మాట్లాడతాం. ఎట్లా మాట్లాడతామో అట్లా కవిత్వం రాస్తాం, ఆ పదాలను రాస్తాము, ఆ అర్థాలు కూడా చెప్తుంటాం. అయితే ఇవి వాళ్ళకు మింగుడు పడని విషయాలు, అకాడమీకి మింగుడు పడని విషయాలు అయి ఉండొచ్చు. అకాడమీకి అంటగాగే కవుల సంఖ్య చాలా పెద్ద సంఖ్య ఉంది. అది వీళ్ళ వ్యాప్తి ఎట్లా ఉంటుందంటే, ఈ పలానా వాళ్ళు మొహం ముందే మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడడం వల్ల పిలవద్దు అనేది ఒకటి, అంటే దూరం పెట్టడం ఒకటి జరుగుతుందని నా అభిప్రాయం. అట్లా జరిగింది కూడా. తర్వాత ఈ చాలాసార్లల్లా ఒక విశ్వవిద్యాలయం నుంచి కూడా నల్గొండకు సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం, తర్వాత అది ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇందుకేం మినహా కాదు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా వాళ్ళు సాహిత్య సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సులల్లో మళ్ళీ ఈ వృత్తికి సంబంధించిన మహిళలు, బహుజన మహిళలు అనే టాపిక్ తీసుకొని కూడా పిలవలేదు. అయితే పిలవకపోయినా పర్వాలేదు, వాళ్ళు పిలుస్తారు వీళ్ళు పిలుస్తారని మేము సాహిత్యాన్ని రాయడం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన మహిళలు, నిర్వాహకులు కొంతమంది మమ్మల్ని ఏమడిగారంటే, ఈ పించిస్ ఏంటి, పట్కార్ అంటే ఏంటిది, సమ్మట్ అంటే ఏంటి, డాకలు అంటే ఏంటి, అది ఎంత వజన్ ఉంటుంది, ఏం పరిమాణం ఉంటుంది, ఏం డిజైన్ ఉంటుంది, ఏ షేప్ ఉంటుంది, దానికి కట్టే అదేంటి కామ ఉంటుందా, కామ అనేది తెలియదు వాళ్ళకు, కట్టె ఉంటుందా ఉండదు, కట్టె ఏంటిది, సమ్మెడ కట్టేంది అని మళ్ళీ నాకు, ఎందుకంటే నేను సమ్మెట కట్టె అనేది వినను కదా, కామ అంటారు దాన్ని. సుత్తెలకు కామలు ఉంటాయి, గొడ్డలకి కామ ఉంటుంది. ఇట్లా చాలా వస్తువుల పేర్లు నన్ను వాళ్ళు అడగడం, నేను కూడా వాళ్ళు చేసిన దానికి నేనేం రివెంజ్ ఏం తీర్చుకోకుండా ఓపికగా నా భాష నా ద్వారా కాకపోయినా, నా గొంతు అక్కడ వినిపించకపోయినా, నేను వీళ్ళకి చెప్తే ఈ గొంతు అక్కడ వినిపిస్తారు, అది అక్కడ ఉన్న విద్యార్థులు నేర్చుకుంటారని నేను తప్పకుండా అవన్నీ వాళ్ళు అడిగినాయి. వాళ్ళకంటే కూడా బాగా చెప్పిన, వాళ్ళు నోట్స్ పెట్టుకొని రాసుకొని కూడా అక్కడ ప్రజెంట్ చేసినటువంటి సందర్భాలు నాకు తెలుసు. ఇవి దాసోజు లలిత పదాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ఇవి నేను విన్నా. అది అట్లా జరిగింది. తర్వాత కోరికుట్లాడి తెచ్చుకున్నటువంటి 10 ఏళ్ల తెలంగాణలో, ఉద్యమం చేసినటువంటి తెలంగాణలో మాలాంటి వాళ్ళం, నేనైతే ఇంతవరకు భాషా సాంస్కృతిక వేదిక వాళ్ళు ఎప్పుడు పిలిచింది లేదు. తర్వాత తెలంగాణ రాష్ట్ర అకాడమీకి కూడా ఒకరోజు పిలుపుకు కూడా మేము నోచుకున్నటువంటి సందర్భం. ఇట్లా అకాడమీలు మమ్మల్ని ఇట్లా చేస్తున్నాయి, అకాడమీతో టైఅప్ అయినటువంటి, అంటే అనుబంధమైనటువంటి కవులు కూడా మా మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి దానివల్ల మేము దూరం అయ్యి ఉండొచ్చు, మధ్యవర్తులను వలన ఎట్లనని అనిపిస్తుంది. కానీ
మాకు అకాడమీలతో ఏం సంబంధం లేదు, ఆ నిర్వాహకులతో సంబంధం లేదు. మేము రాసిన సాహిత్యం, మేము మాట్లాడే మా గొంతు అక్కడ ఉన్నటువంటి చదువుకునే పిల్లలకు చేరాలని మాత్రం కోరుకుంటున్నాం. ఇందులో పార్షాలిటీ లేకుండా, అంటే పొరపొచ్చాలు లేకుండా తప్పకుండా మేము రాసిన వాటిని పాఠ్యాంశాలుగా తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. ఇవి మావి పాఠ్యాంశాలుగా చేయకుంటే చరిత్ర ద్రోహులు అవుతారు పాఠ్యాంశ నిర్వాహకులను మేము మాత్రం అదేంది ఉమెన్ కలెక్టివ్ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. అయితే మీరు ఇంతసేపు చెప్పిన వృత్తి సాహిత్యం ఇదంతా ఒకవైపు ఉంది, దీనిలో మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్యారలల్ గా నీలి మేఘాలు అనే పుస్తకానికి సంబంధించి కూడా రీసెంట్ గా సభలు జరిగాయి, చర్చ జరిగింది పెద్ద ఎత్తున. అయితే నీలి మేఘాలు మీద మీకు ఒక విభిన్నమైన దృక్పథం ఉంది అని తెలుస్తుంది, ఏంటది? నీలి మేఘాలతో మాకేం సంబంధం లేదు. శ్రమ సాహిత్యం చేసుకునే వాళ్ళకు మాకు నీలి మేఘాలతో దాంట్లో ఉన్నటువంటి అంటు ముట్టు మైలతోటి మాకు సంబంధం లేదు. అవి మేము అది వచ్చిందని పెయిన్ ఏదో బాధపడడం అట్లాంటివి నీరసపడిపోవడాలు ఏం లేదు. ప్రతిరోజు మేము చేసేటువంటి పనులలో మాకు ఒక భాగం, ప్రకృతిలో అదొక భాగం. అంటు ముట్టు అనేది తప్పకుండా ప్రకృతిలో భాగం. అది ఒకవేళ నెల తప్పినాం అనుకో, ఆ నెల రాలేదనుకోండి, పీరియడ్స్ అంటారేమో, మేము నెల తప్పినాం అంటాము. అదేంది పీరియడ్ వస్తే నెల వచ్చిందని మాట్లాడుకుంటాం. వాటిని మేము ఋతుక్రమాలను చాలా బాగా ఆస్వాదించే వాళ్ళం మేము. తప్పకుండా అదేంది నెల తప్పితే అదేంది కాన్పులు కదా, అది పిల్లలకు అంటాం కదా, అది ఎంత మాతృత్వానికి సంకేతం, ప్రతీక, ఎంత చాలా బాగా ఆస్వాదిస్తాం మేము. అంటు వల్ల ముట్టు వల్ల మైల వల్ల బాధపడేటువంటి సందర్భాలు ఏం లేవు. ఆకలి కంటే అవమానాల కంటే ముట్టు అంటూ పెద్ద జబ్బేం కాదు, బాధపడే అంశం అసలే కాదు. మేము ఇప్పుడు సరిగ్గా ఇటువంటి సందర్భాన్ని గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇది ఏంటి అంటే నేను నవలల్లో కూడా రాశాను, కథలల్లో కూడా రాశాను. ఈ అంటు ముట్టుకు సంబంధించిన విషయం నేనేం దాన్ని భరించరాని వ్యాధిగానో లేకపోతే రోగంగా చూడటం లేదు. మేము దానికి మాతృత్వానికి నిలొచ్చినప్పుడు చాలామంది మన అవ్వలు చాలామంది 10-12 మంది సంతానాలు కన్నటువంటి సందర్భం. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఇప్పుడు ప్యాడ్స్ వస్తున్నాయి, అడ్వర్టైజ్ కూడా మేము అక్కడక్కడ చూస్తుంటాం. అయితే నాకన్నా ముందు తరాలోళ్ళు మన పూర్వీకులతో మొదలైనటువంటి ఒక పద్ధతి ప్యాడ్ అని ఇప్పుడు వాడుతున్నారు కదా, ఏవో అడ్వర్టైజ్లు విస్పర్స ఏవో చాలా రకాల కంపెనీల నుంచి ఒకటి వస్తున్నాయి. అవి కాకుండా మన తల్లులకు మన తల్లులు మంచిగా అదేంది ఊర్లలో అయితే కమ్మరోళ్ళు పట్టాలు వేస్తారు. ఆ పట్టాలు వేసినప్పుడు ఉష్క పిడికలను తీసుకొస్తారు. ఆ పిడికల్ని కాల్చినటువంటి సందర్భంలో పిడికలు వేరుస్తారు. అవి పట్టాలు బండిగిళ్ళకి వేసిన తర్వాత ఆ బూడిది చల్లారుతుంది, రాత్రంతా చల్లారుతుంది. ఆ రోజు మరుసటి రోజు మహిళలు ఆ బూడిదిని చాలామంది తీసుకొని పోయి భద్రపరుచుకొని వాటిని ఒక పల్చటి బట్టలో పరుచుకుంటారు. ఇది బూడిదని నింపుకుంటారు, పరుచుకొని ఈ బూడిది నింపుకుంటారు. ఓ పిడికడంతా బూడిదని నింపుకున్న తర్వాత వాళ్ళు కాశపెట్టుకుంటారు. దాన్ని కాశపెట్టుకోవడం అంటారు. ప్యాడ్ పద్ధతిని కాశపెట్టుకోవడం అంటారు, కాశముళ్ళు వేసుకోవడం అంటారు. ఆ పద్ధతిలో వాళ్ళు అట్లా వాడేవాళ్ళు. అయితే జబ్బులు రావు, దానివల్ల ఇన్ఫెక్షన్లు రావు, దురదలు రావు, గర్భసంచి చాలా బలంగా ఉంటుంది. గర్భసంచికి సంబంధించిన ఇప్పుడేవో గర్భసంచి ముఖ క్యాన్సర్లు ఏవో అట్లాంటివి ఏవో వస్తున్నాయి. అవి కూడా రాకుండా నివారణ కూడా, ఎందుకంటే పిడిక బూడిద ఒక చుక్క నీళ్ళ చుక్క పడితే ఇంకా అదేంది దానివల్ల కూడా ఏం పెద్ద అదేంది అంటడం కారడం అట్లాంటివి ఏవి లేకుండా కూడా ఒక్క చుక్క వాటర్ పడ్డదనుకో లేకపోతే మైలి అంటిందనుకో పీర్చేసుకుంటుంది, వాసన రాదు. ఏ చెడ్డ బ్యాక్టీరియా దాంట్లో పుట్టదు. అట్లాంటివి మళ్ళీ రావాలి, కాకపోతే రీమోడల్గా ఏమైనా వాడుకునేటట్టుగా అట్లా రావాలని ప్రకృతికి వికృతి కానటువంటి పద్ధతులు ఎన్నో ఉండేవి మన పూర్వంలో. అవి అట్లాంటివి వస్తే బాగుండనేది నాకు అనిపిస్తుంది. అయితే అట్లా రాశాను కూడా ఎట్లా వాడుకోవాలనేది కూడా. సో నీలి మేఘాలలో ఇట్లాంటి సామాన్య జీవితాలకు సంబంధించిన అంటే కథలు, కవిత్వం లేదన్న
మీకు ఉన్న ఒక పెద్ద సవాలు, మీరు వేసే సవాలు? అవి అయితే సవాలు అవి ఇవి అనను కానీ ఖండించడం అంటే ఏమవుతుందో నాకు ఖండించడం లాంటిదే. ఎందుకంటే శ్రమతో కూడినటువంటి జీవితాలల్లో ఈ అంటుముట్టు ఒక భాగమే. మేము 5 రోజులు ఏం పోయి పక్కకి ఏ వృత్తి ఉత్పత్తి కులాలకు సంబంధించిన మహిళలు ఎవరు కూర్చోరు. లందల పని చేసుకునే దళిత మహిళలైనా, మాదిగ మహిళలైనా, సంచార మహిళలైనా ఎవరేం పక్కకు కూర్చోరు. అక్కడక్కడ ఏమన్నా తప్పుడు రికార్డులు వచ్చి ఉంటాయేమో కానీ అది ఉత్పత్తి కులాల స్త్రీలు కూడా 5 రోజులు ఏం పక్కకు పోయి కూర్చున్నటువంటి ఆ సందర్భం ఉండదు. ఇంతకు మించిన ప్రధానమైనది ఏంటంటే ఆకలి, అవమానం, తర్వాత అగ్రహారాలు చేసినటువంటి అవమానాలు తప్ప మిగతాదేం పెద్ద ఇది కాదు అని నాకు అనిపిస్తుంది. అయితే ఆ కథలల్లో వాళ్ళ అదే అంటుముట్టే మరి బాధ అయినటువంటి సందర్భంలో అట్లాంటివి ఆ సాహిత్యం మా అలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మేము ఆడమగ సమానంగా భావిస్తున్న వాళ్ళం. మాకు ఆడమగ తేడాలు లేవు. మేము ఒకవేళ బయటికి ఎక్కడికన్నా వేస్తే అదేంది ఇల్లు ఊకుతారు, వంట చేస్తారు, కలిసి కూర్చుంటాం, కలిసి కళ్ళు తాగుతాం, కలిసి మాంసం తింటాం, కలిసి ఒకరి చుట్టూ ఒకరు అంటు పెట్టుకున్నట్టు సందర్భం నిన్న మన దాకా కూడా మా నాయనమ్మ చుట్ట తాత చుట్ట మళ్ళీ వీళ్ళందరూ అంటు పెట్టుకుని తాగడం, తినడం, అన్నీ ఆహార పద్ధతులు అన్నీ సమానంగా ఉన్నాయి. కష్ట సుఖాలు కూడా ఇంటిల్లాదులు మాట్లాడుకున్నటువంటి సందర్భం. అందుకే ఆడమగ సమానం అని చెప్తున్నా. అయితే మీరు మాట్లాడుతున్నారు స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి వృత్తి సాహిత్యం ఇవన్నీ. ఇక పురుషులకి సంబంధించిన సాహిత్యం గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. అవునవును. ఈ విషయం ఎట్లాంటి పురుషులు? బహుజన పురుషులు, బహుజన సోదరులు పాపం నన్ను బాగా చూస్తారు. తోటి సోదరులు మంచోళ్ళే, కాకపోతే మేము రాస్తున్నటువంటి సాహిత్యాన్ని చదవడం లేరు, వాళ్ళు అసలు చదవట్లేరు. తర్వాత మా పెయిన్ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంచెం నిజాం చెప్పాలంటే వీళ్ళే కొంత, అందరు కాదు కొంతమంది మెజారిటీగానే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే మేము కూడా రాస్తున్నాం, మేము కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వేదికలలో మహిళల్ని చాలా మందిని తగ్గిస్తున్నారు, వారికి అవకాశం కల్పించడం లేదు, మేము రాసిన సాహిత్యాన్ని చదవడం లేదు. 1-2 అవార్డులు వచ్చిన వాళ్ళని మాత్రమే వీళ్ళు స్త్రీలు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం బహుజన పురుషులు, బహుజన మగోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆ ధోరణిని ఖండిస్తున్నా. ఓకే, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయినాయి కూడా. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ మహిళల్ని చూసుకున్నా, లేదంటే శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి దక్కాల్సింది ఏదైతే ఉందో మీరు అనుకున్నారో, ఎందుకంటే మీరు ఉద్యమంలో కూడా ఉన్నారు, అది దక్కిందా? లేకపోతే ఇక్కడి మహిళలు దేన్ని ఇప్పుడు ప్రశ్నించాలి, దేన్ని ఇప్పుడు డిమాండ్ చేయాలి? అత్యధికంగా నష్టపోయింది శ్రామిక మహిళలు, అంటే చేతి వృత్తుల మహిళలు. శ్రామిక మహిళలు అనే పేరు ఇక్కడ సరిపోదు, ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు లేవు. ఇతర దేశాలలో పారిశ్రామిక విప్లవం జరిగింది, ఈడ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న వృత్తులు ప్రతి ఇల్లు వృత్తికి సంబంధించింది ఏంది సొంతంగా, అవి కుటీర పరిశ్రమలనే కొంతమంది మోసం చేసినటువంటి అవి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కొలిమి ఊరందరికీ వృత్తి చేస్తుంటే, ఒక గౌన్లలో ఊరందరికీ కళ్ళు పోస్తుంటే, ఒక కుమ్మరి వాళ్ళు కుండలంతా ఊరందరికి ఇస్తుంటే, అదేంటి కూరాడుకుండ నుంచి తలగోరుకుండ వరకు వాళ్ళు ఊరందరికి అందిస్తుంటే, పద్మశాలీలు ఊరందరికి బట్ట అందిస్తుంటే, అది గంపలు జల్లలు మేదరోళ్ళు అందిస్తుంటే, ఎరకలు బుట్టలు తట్టలు తడకలు అందిస్తుంటే, ఒడ్డరోళ్ళు వాళ్ళ ఇంటికి మాత్రమే పునాదులు దోవుకుంటలేరు, అదేంటి బెందడు బెచ్చలు ఇస్తలేరు కదా, అందరికీ ఊరుమ్మడి పనులు చేస్తున్నటువంటి వీళ్ళను అదేంటి తక్కువ చేసి, అంటే కుటీరానికి మాట్లాడినటువంటి మహనీయులు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇంకా కూడా అట్లాంటివి ఇప్పుడు ఆ పనిని కూడా కార్పొరేటీకరణ చెందింది. అదేంటి హైదరాబాద్లో కాదు, మొత్తం మన ఊర్లలో కూడా మార్బడి వ్యవస్థ ఒకటి వచ్చింది. ఆ వ్యవస్థను గో బ్యాక్ అనేటువంటి మరో ఉద్యమానికి కూడా ఆ తల్లులు, చేతివృత్తి తల్లులు సిద్ధమవుతున్నటువంటి సందర్భం. వాళ్ళ పని కోసం మళ్ళీ అదేంటి మా వృత్తులు, ఉత్పత్తులు, ఉపాధులు, ఎగుమతులు, దిగుమతులు కాదు, మన వాళ్ళు ఎప్పుడు దిగుమతులు చేసుకున్నది తక్కువ, ఎగుమతులు చేసుకున్నారనేది మేము విన్నాము. అట్లాంటి వాటి కోసం మళ్ళీ ఒక ఉద్యమం, చదువుకున్న
బహుజన ఆడళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజున. అందుకు సంతోషంగా ఉంది. ఆలోచించకుండా ఆ తల్లులు ఆ బిడ్డలు ఆలోచించాలని కోరుకుంటూ ఇదే సాహిత్యం రాయాలి వాళ్ళకు సూచన కూడా చేస్తూ దీని తర్వాత మెజారిటీ సాంస్కృతిక రంగంలో ఈ స్త్రీలు చట్టసభలలో కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. మీరు ఒక బహుజన మహిళగా తెలంగాణ రైతాంగ పోరాటాన్ని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బహుజన నేపథ్యంగా చెప్పాలంటే నిజంగా ఇది అట్టడుగు ప్రజలది. ఇది సాయుధ రైతాంగ పోరాటంలో ఆ ఉద్యమంలో ప్రజలు మమేకమైనరు. ప్రజలది ఆ ఉద్యమం. కొంతమందికి మాత్రం పేరు వస్తుంది. ప్రతి ఉద్యమాలు అంతే కదా. ఈరోజు స్వాతంత్ర ఉద్యమం తీసుకున్నా, సాయుధ రైతాంగ ఉద్యమం తీసుకున్నా, నిన్నటి తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, ఇట్లా ఇంకా అనేక ఉద్యమాలు కూడా ఉన్నాయి కదా. అవన్నీ ప్రజలు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో, ప్రజలు ఎప్పుడైతే ఉద్యమంలకు భాగమయ్యారో ఆ రోజు సాయుధ రైతాంగ పోరాటం సఫలమైంది. తెలంగాణ మలిదశ పోరాటం కూడా సఫలమైంది. అందులో పేరు మాత్రం కొందరికే పోతుంటుంది. తుపాకులు తయారు చేసినటువంటి కమ్మరి బ్రహ్మయ్యకో, అనంతోజు బ్రహ్మయ్యకో సాయుధ రైతాంగ పోరాటంలో ఇది మాట్లాడుకోవాల్సినటువంటి విషయము. ఆరుట్ల, మంచాల, జాపాల, దండుమైలారం, పోల్గంపల్లి, నాయనంపల్లి నుండి అక్కడ తుపాకులు తయారయ్యేది. అక్కడ నుండి రాచకొండ మీదుగా పాలకుర్తికి అనంతోజు బ్రహ్మయ్య వారి దళము తుపాకులు మోసి అక్కడ ఉన్నటువంటి విష్ణూరు దొర పైన తిరుగుబాటు చేసినటువంటి 13 దళాలను తయారు చేసి తిరుగుబాటు చేసినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. ఆయనను ఎక్కడా చరిత్రలో రికార్డు కాలేదు. ఆయనను అక్కడి ప్రజలు మాత్రం ప్రజల నోళ్ళల్లో ఉన్నాడు. ఒకరు చాలా సందర్భాలలో పాలకుర్తికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు. తర్వాత ఆయన బాబు దొర గుర్రాన్ని విష్ణూరు రామచంద్రరావు కొడుకు బాబు దొర గుర్రాన్ని తీసుకొచ్చి కూడా నడువులే కొలిమి దగ్గర ఒక గ్రామదేవత దగ్గర తెచ్చి ఆ గుర్రాన్ని కట్టేసిండు. సవాలు విసిరినటువంటి సందర్భం. అట్లాంటి వాళ్ళని తీసుకొని పోరాటాన్ని మనం పోరాటాలలో భాగం కావాలి. వారి చైతన్యం గొప్పదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కొంతమందికి మాత్రమే పేరు వచ్చింది. ఉద్యమంలో పోరాడిన వాడు ఒకడు, ఫలాలు ఒకడు అని చెప్పి మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అవి సఫలం కాలేదు. అవి కూడా మెజారిటీ సంపన్న వర్గాల చేతులకు మాత్రమే ఆ ఫలాలు వెళ్ళిపోతున్నాయి. అట్లా కాకుండా అందరికీ అందవలసినటువంటి అవసరం ఉంది. సాయుధ రైతాంగ పోరాటమైనా అదే జరిగింది. నిన్నటి తెలంగాణ ఉద్యమం కూడా అదే జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అప్పటి సాయుధ రైతాంగ పోరాటం కూడా రాజకీయమే అయింది ఈ రోజు. అయితే ఈ నేపథ్యంలో మీరు బతుకమ్మ ఇంకా రజాకార్లు చేసినటువంటి దౌర్జన్యాన్ని చెప్పమంటే మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు దీన్ని? నేను ఇది సాహిత్యం రాయక ముందు బతుకమ్మ పాటల సందర్భం ఒకటి గుర్తొచ్చింది, గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. నా చిన్నతనంలో నేను పుట్టక ముందుకు అయ్యి ఉండొచ్చు బహుశా. భువనగిరి గ్రామంలో, భువనగిరి ఇప్పుడు భువనగిరి అంటారు వాడుక భాషలో, అక్కడ నక్కండాలమ్మ అనే ఒక మహిళపై రజాకారులు దుండగులు మసీదులోకి తీసుకుపోయి ఆమెను అత్యాచారం చేసిర్రు. అత్యాచారం చేయడంతో పాటు ఆమె మీద ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి సొమ్ములు తీసేసుకున్నారు. మళ్ళీ ఆమె ఎక్కడ పోయి ఊళ్ళో చెప్తుంది అనుకుర్రో ఎట్లనో తెలియదు కానీ అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను చంపి అది రాళ్ళు కట్టి అక్కడ ఉన్నటువంటి చెరువులో పడేసిర్రు. పడేస్తే అలా 3 దెవలాడి యాస్టకు వచ్చి విసుకొచ్చి అదేంటి చెరువులో కూడా వెతికి 2 రోజులు చూస్తే 3వ రోజు ఇట్లా తప్పకుండా ఎట్లాంటిదైనా పైకి లేచి వస్తాయి, శవాలు ఉండవు, అడుగున ఉండిపోవు. గంగమ్మ తల్లి సల్లందే కానీ గుండ్లన్నీ దిగుతాయని సామెతలు ఉన్నట్టు అట్లా శవం బయటకు వచ్చింది. ఆ శవాన్ని పట్టుకొని ఆయన వాళ్ళ తండ్రి నక్క చెన్నయ్య, అండాలమ్మ తండ్రి పేరు నక్క చెన్నయ్య. ఆ నక్క చెన్నయ్య హైకోర్టును, హైదరాబాద్లో ఉన్న హైకోర్టును ఆశ్రయించి దుండగుల పైన సమగ్రమైన విచారణ జరగాలి అని చెప్పి ఆయన కేసు వేయడం జరిగింది. ఆ కేసు తిరిగి అదేంది ఆ రజాకారులకు సంబంధించిన వ్యక్తులు పాలిస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అనుచరులు వాళ్ళ గుండాలు కాబట్టి వాళ్ళను రక్షించిరు. ఆ కేసులో ఆయన ఓడిపోయిండు. అండాలమ్మ ఎట్లన్నా బిడ్డ అత్యాచారాన్ని ఇంకొకలాగా నిరూపణ జరగడం ఆయనకి ఇష్టం లేక పాట రాసిండు. పాట రాసి ప్రజలలో గెలిచిండు. ఇప్పటికి ఆ పాటను వాడుతూనే ఉంటారు. భువనగిరి గ్రామాన ఉయ్యాలో నక్కండాలమ్మని ఉయ్యాలో అని ఆ పాట ప్రజలు నల్గొండ జిల్లాలో బాగా పాడతారు, వ్యాప్తిలో ఉంది. ఇంకా కూడా నిరంతరం అది పోరాట స్ఫూర్తిగానే పాడుతుంటాం. ఆమె జీవితాన్ని వాడుతుంటాం.
మీరు ఒక సాహితీవేత్తగానే కాకుండా ఉద్యమంలో కూడా పాల్పంచుకున్నారు. సో మీ ఉద్యమ జీవితాన్ని చెప్పండి. అంటే ఇప్పట్లాగా అప్పుడు మాకు ఫోన్ లేదు. మా ఇద్దరు చిన్న పిల్లలు. నేను అప్పుడు రాసేదాన్ని కాదు. ఎక్కువ మా భర్త కవిత్వం రాస్తాడు. ఈ సాహిత్య సదస్సులు మా ఇంట్లో చాలా జరిగాయి. ఇప్పుడు ఉమెన్ కలెక్టివ్ కంటే ముందు కూడా మీరు కూడా మా సభలో వచ్చి కవిత్వం మీరు కూడా చదివినరు. అట్లా చాలామంది ఈ ఇల్లు కూడా సాహిత్య వేదిక లాంటిది. చాలామంది కవులు, రచయితలు, సామాజిక అంశాల మీద మాట్లాడే వాళ్ళు చాలామంది ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ నేపథ్యం నేను కూడా చర్చించేదాన్ని. నాతో మా వారితో పాటు నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని, ఒక బాబు 7-8 నెలల బాబు, ఒక ఆయన 2 సంవత్సరాల బాబు. అప్పటి నుంచి అన్ని సభలకు వెళ్ళేదాన్ని. సభలలో అదేంటి నినాదాలు ఇవ్వడం, మాట్లాడడం అట్లాంటివన్నీ జరిగినాయి. తర్వాత కొన్ని సాహిత్య సదస్సులలో కూడా మాట్లాడడం జరిగింది. పోరాటాలలో ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ, జంతర్ అది కాదు ధర్నా చౌక్లల్లో, విమలక వాళ్ళ సంస్థకి ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళడం, చాలా మందిని తీసుకొని వెళ్ళడం నాకు అలవాటు ఉండేది. నాతో పాటు అదేంటి రాష్ట్ర దోషుడు కావాలన్నట్టుగా చాలా మందితో వెళ్ళేదాన్ని. మీరు రాజకీయ పార్టీ కూడా స్థాపించాలనుకున్నారు. దానికోసం 5,000 మందిని పోగేసినాం. అంటే ఆ పార్టీ ఇప్పుడు ఏమైంది? మన్నటి పాలక వర్గం, అదే దశాబ్ది పాలించినటువంటి పాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది. గుట్టలు పోతున్నాయి, యూరేనియం తవ్వకాలు జరుగుతున్నాయి, ఇంటర్ బోర్డు విద్యార్థులు చచ్చిపోతున్నారు. తర్వాత ఇంకా అట్లా చాలా సమస్యలు, 1-2 అనేక సమస్యలు ఎవ్వరు మాట్లాడనటువంటి సందర్భం. ఒక పార్టీ నేత తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడనటువంటి సందర్భం. మాట్లాడితే ఖండించేటువంటి పరిస్థితి ఒకటి లేదు. అది మళ్ళీ దాంతోపాటు కవులు, రచయితలు లేదా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరు మాట్లాడనటువంటి సందర్భంలో పార్టీ పెట్టాలనిపించింది. చాప కింద నీరులాగా మేము చాలామంది పనిచేసిన మాట వాస్తవమే. మేము పల్లవి గార్డెన్లో ఒక మీటింగ్ పెట్టి అత్యధిక మందితోటి జిల్లాల లోపల అట్లా పనిచేసినాము. అక్కడ అనౌన్స్ చేయాలని మేము అనుకొని మేము పార్టీని రిజిస్ట్రేషన్ కోసం మేము ఢిల్లీకి పంపినాం. ఒక 4-5 పేర్లు అనుకున్నాం. ఆ 4-5 ఇట్లలో ఒకటి మంచి పేరు అనుకుని ఢిల్లీకి పంపితే అది ఇంకొకరు ఎవరో ముందే అది అయిందట. మాకు తర్వాత కొంతకాలం తర్వాత చేసుకోవాలని అన్నారు. అంతలోనే ఎలక్షన్స్, కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం. ఒకవేళ స్థాపించవలసి వస్తే తప్పకుండా మహిళల కోసం, మహిళల వాయిస్ కోసం, మెజారిటీ మహిళల కోసం పుడుతుంది పార్టీ. మహిళల వాయిస్ కోసం అంటున్నారు కాబట్టి మీరు బలంగా చట్టసభలో మహిళల సంఖ్య పెరగాలని కాంక్షించి ఉన్నారు. మీరు చట్టసభలో మహిళలు కూర్చుంటే ప్రతి మహిళ యొక్క నొప్పి తీరుతుందని ఎట్లా భావిస్తున్నారు? వడ్డిచ్చేటోడు మనోడైతే ఆఖరి బంతిలో కూర్చున్నా భోజనానికి కరువు ఉండదు, బువ్వ కరువు ఉండదు, బొక్కకు ముక్కకు కరువు ఉండదు అన్నట్టు తప్పకుండా మహిళలు భాగస్వామ్యం అయితే అనేక విషయాలు ఇవాళ ఏండ్ల నాటి చదువులు మనకు అవసరం లేదు. ఏ చదువులు కావాలంటే గర్భసంచులకు సంబంధించిన వైద్యం, పెళ్ళి ఇప్పుడు చేసుకోవాలి, 10వ తరగతి నుంచి అవగాహన ఉండాలి, ఆ పాఠ్యాంశాలలో చేరాలి కదా. అట్లాంటివి చట్టసభలల్లో ఇట్లాంటివి ఇంకా అనేక విషయాలు, విద్య, వైద్యం అనే విషయాలు పాఠ్యాంశాలుగా వచ్చేటట్టు జీవోలు తెచ్చుకునేటువంటి మహిళలు అనేక మంది చట్టసభలలో ఎవరి నొప్పి వాళ్ళకు, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది కదా. అయితే మహిళ బాధ మహిళే చెప్పుకుంటే, మహిళ శాసనం చేసుకుంటే వెనుకట మాతృస్వామ్య వ్యవస్థ ఎట్లయితుందో అది మళ్ళీ వస్తే బాగుంటుంది. అది కూడా రిజర్వేషన్ ప్రకారం, వాటా ప్రకారం రావాలి. ఇది ఎట్లా గుర్తు చేసారు కాబట్టి 33% ఒకటి మొన్న మాట్లాడుతున్నారు కదా, అది అన్యాయమైనటువంటి మాట. అది కాకుండా 33% అనేది అబద్ధం. అది కాదు, 50% రిజర్వేషన్ కావాలని మనం కోరుకుంటున్నాం. అది దానికోసం కూడా ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి సందర్భం అది. అది చట్టసభలలో రావాలి. ఈ చట్టసభలలో కూడా వినిపించవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో అవార్డుల గురించి మాట్లాడాలంటే విభిన్నమైన అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి.
ఇది ఫక్తు వ్యాపారమే అవార్డులు కూడా, లేదంటే ఇదంతా కూడా లాబింగ్ జరుగుతుంది అని చెప్పి, దీని గురించి మీరేమంటారు? ఇట్లానే ఎవరు అంటున్నారు? కవులు. ప్రజల కవుల కవులే. రచయితల నిజమే ఉండొచ్చు రాజకీయం అవి. సంస్థలు కొన్ని సంస్థలు వాటి కోసమే ఏర్పడ్డాయి, అవార్డుల కోసమే ఏర్పడ్డాయి. కీర్తి కండూతి వాటి కోసమే ఏర్పడ్డ మాట నిజమే. ఆ ఆ సంస్థల వాళ్ళకి ఆ వేదికల వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి. వాళ్ళే రాజకీయ పీఠాలకు దగ్గర ఉంటున్నారు, అకాడమీ పీఠాలకు కూడా దగ్గర ఉంటున్నటువంటిది. అది అందరూ చాలామంది కూడా రాస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది. కొంచెం అంటే చాలా ఏండ్ల నుంచి సాహిత్యం చూస్తున్నటువంటి వాళ్ళు, ఆ రంగంలో ఉన్న వాళ్ళు, అక్షర రంగంలో ఉన్న వాళ్ళు చాలాసార్లు విశ్లేషణలు కూడా రాసినటువంటి సందర్భం నిజమే. అవి అట్లానే వస్తున్నాయి అవార్డులు. అయితే మీ గురించి తెలిసిన ఎవరైనా సింపుల్గా చెప్పండి అంటే కయ్యానికి కాలు దువ్వుతుంది అనో, విమర్శ చేయడంలో ముందు ఉంటుందనో అని అంటారు. సో మొదటి నుంచి కూడా విమర్శ వైపు మీరు కొంచెం ఎక్కువ వంగి ఉన్నారు అనిపిస్తుంది. విమర్శ సాహిత్యం అంటే మీకు ఎందుకంత ఇష్టం? కయ్యానికి కాళ్ళు దువ్వడం, ఇయ్యానికి అట్లా ఏం కాదు. చూస్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, చెప్పడం ఒకటి. అంటే ఆచరణ మార్గంలో లేకుండా వేదిక మీద ఒకటి చెప్తారు, వేదిక కింద ఒకటి చెప్తారు, ఇంట్లో పోయేసరికి వేరేలాగా ఉంటారు. మనుషుల మధ్యలో ఉంటే వేరేలాగా ఉంటున్నటువంటి సందర్భాలల్లో రాయాలి కదా, ఉన్నది ఉన్నట్టుగా రాయాలి, చూస్తున్నదే రాయాలి. ప్రజల వైపు రాయకపోయినటువంటి సందర్భాలను తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం. అవి ప్రజల వైపు రాయాలి. విమర్శ సాహిత్యం అంటే అందులో అన్నీ స్వీకరించాలి, మంచి చెడు అది బాగాలేకుంటే సర్దుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా, అవి చూసుకోకుండా రాస్తున్న వాటిని ఖండించాల్సిందే. విమర్శ అంటే వ్యక్తిగత జీవితాలను మాకు అనవసరం. వాళ్ళు రాసిన దాన్నే ఆచరణాత్మకంగా లేకపోతే, ఆచరణాత్మకంగా రాయకపోతే, దాంట్లో ఆ సబ్జెక్టులో వక్రీకరణలు ఉంటే తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం, ఖండిస్తాం కూడా. అకాడమీ నిర్వహిస్తున్నా అనే కాదు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అనే కాదు, ప్రైవేట్ వ్యక్తులుగా అంటే కవులుగా పెట్టుకున్న సభల్లో కూడా మీకు ఎక్కువ స్థానం లభించట్లేదు అనేది కనిపిస్తుంది. నాకు వాళ్ళ సంస్థలలో స్థానాలు కావాలని నేను కోరుకుంటలేను. ప్రజల మధ్యలో ప్రజల గొంతుగా ఉండాలి, ఆ రచనలు ప్రజలకు వెళ్ళాలి. ఇంకొకటి కూడా ఏ కవులు వాళ్ళు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కవులు పిలుచుకున్నటువంటి విషయం చూస్తుంది. ఎందుకంటే వాళ్ళ సమానం ఏం చూసుకుంటారు, స్థాయి మాకంటే పెద్దవాళ్ళు ఏ స్థాయి, సాహిత్యానికి సంబంధించిన స్థాయి కాకుండా ఆర్థికమైనటువంటి స్థాయి, రేపు ఏ రకంగా వాళ్ళు మాకు ఉపయోగపడతారు, వాళ్ళ వల్ల ఏ లాభాలు జరుగుతాయి, ఆ తర్వాత వాళ్ళని నొప్పియకుండా వాళ్ళతో అనుకూలంగా ఉంటున్నటువంటి వారి సంఖ్య తెలంగాణ కవులలో అధికంగా ఉన్న మాట వాస్తవమే. అట్లా కాకుండా నిజాయితీగా రాస్తున్నటువంటి కవిత్వం, ప్రజల నుంచి ప్రజలనే భాగంగా చేస్తూ, ప్రజల జీవితాలను భాగంగా చేస్తూ. అంటే ఒకప్పుడు నేను చాలా ఇంటర్వ్యూల్లో పెద్దవాళ్ళవి విన్నా, ఉల్లిగడ్డ ధర పెరిగితే తప్పకుండా రాసేవాళ్ళు. అంటే ప్రజల మీద బాధ్యతతో, ప్రజల మీద ఉన్న మమకారంతో రాసినటువంటి కవిత్వం అది. అయితే ఆర్టికల్ అయినా ఏదైనా రచనా రంగంలో ఏదైనా అట్లా ఉల్లిగడ్డ ధర పెరిగినా, ఉప్పు పెరిగినా, పప్పు పెరిగినా, తర్వాత కరెంటు బిల్లులపైన అనేక ప్రజల నిత్యావసర వస్తువుల మీద కూడా కవిత్వం రాసి ప్రజల చైతన్యం చేసినటువంటి, ప్రజల పక్షాన ప్రజల వైపు నిలబడి ప్రజల భూమి కొరకు, ప్రజల భుక్తి కొరకు మాట్లాడినటువంటి కవులు ఉన్నారు. కేవలం అట్లా అంటే మళ్ళీ భుక్తి విముక్తి అంటే మళ్ళీ కమ్యూనిస్టు వ్యక్తుల గురించి మాట్లాడట్లేను. అందులో ఎక్కడైనా స్వంత లాభాలు చూసుకోకుండా అలిశెట్టి ప్రభాకర్ లాంటి వాళ్ళు, తర్వాత వాళ్ళ లాంటి సాహిత్యం అంటే నాకు గౌరవం. అట్లా రాయాలని కోరుకుంటా. ఆ రకంగా రచనలలో విమర్శ మంచిది, హెచ్చరికలు మంచి అని నాకు అనిపిస్తుంది. బ్రాహ్మణ రచనల మీద మీకు విపరీతమైన అంటే నెగిటివిటీ ఉంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాకు బ్రాహ్మణుల మీద ఏం కోపం లేదు, భావజాలం మీద కోపం ఉంది. బ్రాహ్మణుల మీద నాకు అసలు ఏం కోపం లేదు. భావజాలం మీద ఎట్లాంటి ఇది అని అంటే, పని చేస్తూ శ్రమను గౌరవించకుండా, వృత్తులను గౌరవించకుండా, మనుషులను గౌరవించకుండా రాసే సాహిత్యాలను నేను ఒప్పుకుంటా. బ్రాహ్మణ సాహిత్యం అంటే మేము రాసిందే సాహిత్యం, మేము మాట్లాడిందే సాహిత్యం, మేము మా మాట శాసనం అని చెప్పేవి సరైనవి కావు. మా దగ్గర ధనం ఉంది, ఆర్థిక బలం, అంగబలం, భూములు ఉన్నాయి, మేమేం మాట్లాడుతున్నా చెల్లుతుంది,
అనే అణచివేత కూడా సరైంది కాదు అని అనిపిస్తుంది. అట్లాంటి సాహిత్యం ఎప్పటికైనా నష్టం కదా. మనం ఇందాక కులాల గురించి మాట్లాడుకున్నప్పుడు పురుడు పోసే వాళ్ళకు కూడా కులం ఉంటుంది అన్నట్టుగా మీరు అన్నారు. నిజంగా ఉంటుందా? నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడలేదు, వృత్తులు వృత్తులు అని చెప్తున్నా. అట్లా మీరు అంటున్న కాన్పులు చేసేవాళ్ళు మంత్రసాని తల్లులు అయితే మంత్రసాను తల్లుల గురించి మాట్లాడినప్పుడు దళిత మహిళల దగ్గరికి వెళ్ళలేదు, మంగళవాళ్ళు చేయలేదని నేను విన్నాను. అది పూర్వం కూడా ఉంది. అది మాత్రం కుల కోణంలోనే జరిగిందని అనిపిస్తుంది. అది అవమానకరమైనటువంటి విషయాలు. అయితే మనం దళిత్ అని అన్నారు కాబట్టి దళిత మహిళలు ఎప్పుడైనా బయటకు వచ్చి ఫెమినిజం గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా మీరు మొగుళ్ళను వదిలేసి రోడ్డెక్కి మాట్లాడుతున్నారు, మీకేం సంసారాలు చేయరు మీరు అనే మాట బాగా వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో మీరేమంటారు? ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. దళిత మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది ఇప్పుడు ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాం. దళిత మహిళలు వాళ్ళ ఏమంటారు త్యాగం చాలా గొప్పది. వాళ్ళు వృత్తులల్లో చర్మకార వృత్తులల్లో వాళ్ళకు సాంస్కృతిక నేపథ్యం కూడా చాలా గొప్పది. అయితే రోడ్లపైకి వచ్చి మాట్లాడుతున్నారు అనేది అంటే సంసారాలు వదిలేసి రోడ్ల మీదకి వదిలేసి వస్తున్నారు అనేది చాలామంది రాళ్ళేసే మాటలు. కుక్కకు రాళ్ళేస్తుంటారు కదా, కుక్క ఏం చేస్తుంది, వేసిన మనిషికై చూడదు, అది రాయికై చూడదు. కుక్క ఎప్పుడైనా ఏ మనిషి వేసిరని చూస్తుంటుంది కదా. అట్లా అదేంటి ఆర్థిక బలం చట్టసభలలో లేకపోవడం ఎందుకు కారణం ఈ మహిళలు. అందుకే ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో సహజీవనం అనేది బాగా చూస్తున్నాం కదా, దీని మీద మీ కాల్ ఏంటి? నాకైతే కరెక్టే అనిపిస్తుంది. అంటే కరెక్టే అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళల్లో వైఫల్యాలు లేవని కాదు, 100 ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు, కొద్ది రోజులకు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా సహజీవనాలలో కూడా అదే వెంటనే 6 నెలలు ఉండి 6 నెలల తర్వాత 60 ఏళ్ళు కాదు 100 కాలాలు కూడా అంటే 100 ఏళ్ళు సహజీవనం చేసిన వాళ్ళు ఉండరు. అయితే కొంత ఈ సహజీవనాలలో డబ్బు లేకపోతే ఆర్థిక సమస్యలు ఈ పెళ్ళిళ్ళల్లో అయితే ఎట్లా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళల్లో ఏ లోపాలు ఉన్నాయో సహజీవనాలలో కూడా అట్లాంటి లోపాలు ఉండి విడిపోతారు అని అనిపిస్తుంది. అయితే ఇంకా కొంచెం అభివృద్ధి చెందిన కులాలు అప్పర్ క్యాస్ట్ అంటే కొంచెం పెద్ద కులాలు చిన్న కులాలు అని కాదు, కొంచెం వాటిపైన అవగాహన. ఇప్పుడు బహుజన దళిత మహిళల నుంచి ఎంత ప్రోగ్రెసివ్గా బయటికి వచ్చి మాట్లాడుతున్నా, వాళ్ళ గొంతు వినిపిస్తున్నా, సహజీవనం విషయానికి వచ్చేసరికి అగ్రవర్ణంలోనూ ఇటు దళిత బహుజన మహిళల్లోనూ కొంతవరకు తేడా కనిపిస్తుంది. అది ఏ రకంగా మీరు చెప్తారు? నేను చూస్తున్నది నాలాంటి వాళ్ళు అనిపిస్తున్నది తోచింది ఏంటంటే మన బహుజన మహిళలు బహుజన మగవాళ్ళు మళ్ళీ కుల వ్యవస్థ అదే మళ్ళీ వివాహ వ్యవస్థలు అయితే ఏవైతే లోటుపాట్లు ఉంటాయో మళ్ళీ సహజీవనాలలో కూడా అవి తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ లేదు, రాజకీయ స్వేచ్ఛ లేదు. అంటే ఇద్దరికి అవి లేవు, ఆ వనరులు లేవు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మన దళిత బహుజన అది కులాలకు లేకపోవడం వల్ల బాగా సక్సెస్ అయినట్టయితే నాకు అనిపించలేదు. కానీ ఈ వనరులు అయితే ఎక్కడ ఉన్నాయో ఆర్థికంగా రాజకీయంగా అంగబలం అర్ధబలం ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు సహజీవనాలు బాగున్నాయి. అవి మన కులాలలో లేకపోవడం మన బహుజన జనానికి లేకపోవడం వల్ల విఫలమైనవనే చెప్పొచ్చు. ఆ వనరులు అయితే ఏమున్నాయో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అవి ఈ వనరులు ఏ కులాలకు ఉంటాయో మనకు తెలుసు, ఏ ప్రజలకు ఉంటాయో మనకు అవి తెలుసు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎక్కడ అంటే పాలక వర్గాలలో వాళ్ళే ఉంటారు, ప్రతి రంగాలలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ అన్ని వనరులు అందుబాటులోకి వస్తాయి, అనుకునే అన్నీ నెరవేరుతాయి. కాబట్టి కాంట్రాక్ట్లు వస్తాయి, ప్రింటింగ్ ప్రెస్లు వస్తాయి, తర్వాత రాజకీయ రంగాలలో వాళ్ళ బంధువులు ఉంటారు, విద్యా వ్యవస్థలలో ఉంటారు. అన్ని రంగాలల్లో అన్ని శాఖలల్లో డిపార్ట్మెంట్లల్లో వాళ్ళకు సంబంధించిన
వాళ్ళు ఉంటారు కాబట్టి సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి వీళ్ళ సహజీవనానికి వాళ్ళ పొందుకు ఎట్లాంటి ముప్పు వాటిల్లదు. ఇవైతే మనకు ఈ రంగాల నుంచి మనకు ఏవైతే అందవో అట్లా మనం బహుజన కులాలలో బహుజన ప్రజలలో ఈ లోపం ఏదైతే వివాహ వ్యవస్థలో పడుతున్న ఇబ్బందులు మళ్ళీ సహజీవనాలలో పడుతున్నటువంటిది ఉంది. మళ్ళీ బదనం కూడా అవుతున్నటువంటి సందర్భం మనం అయ్యేసరికి తొందరగా బదనాం అవుతాం. వాళ్ళని బదనాం చేయలేరు ఎవరు, మనం బదనాం అవుతున్నాం. ఇది అప్పుడు అంటరాని కులాలలో అంటరాని మనుషులలో ఎట్లా జరిగిందో ఇప్పటికీ కూడా ఈ రూపంలో కూడా సహజీవన రూపాలలో కూడా మన మీద బదనాములు జరుగుతున్నాయి. మన వాళ్ళు కొంతమంది మనకు కళ్ళకు కనబడుతున్నారు, విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు సహజీవనం చేసి విడిపోయి గేలి అవుతున్న వాళ్ళు మనకు కొంతమందికి మచ్చకు కూడా అన్ని రంగాలలో ఉన్నారు. చివరగా చేతి వృత్తిని నమ్ముకుని ఉన్న దళిత బహుజన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం వాళ్ళు సమాజంలో మరింత ముందుకు వెళ్తూ సక్సెస్ఫుల్గా అన్ని రంగాలలో తమ వాయిస్ని వినిపించాలంటే ఈ రకంగా మనం బాగుపడితే బాగుంటుంది అని మొత్తానికి మీరేం చెప్తారు? జవాబు అంత ప్రశ్న వేసిన ఉన్నది బాగుంది. నిజానికి చాలా సమయం పడుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఈ స్త్రీలు అభివృద్ధిలోకి రావాలంటే ఇంకెక్కువ సమయం ఏం అవసరం లేదు. దాదాపుగా మన వాళ్ళందరూ అక్షర జ్ఞానాన్ని పొందుతున్నారు, ఆలోచించడం మొదలు పెడుతున్నారు, ఓటు విలువ తెలుస్తున్నటువంటి సందర్భం ఒకటి ఉంది. ఇంకా కూడా ఉన్నతంగా చైతన్యంగా ఆలోచించవలసిన అవసరం అయితే ఏర్పడ్డది. మన సాంస్కృతిక మూలాలను కూడా విరివిగా రాయవలసిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, పాడవలసిన అవసరం ఉంది. పాటలు కూడా మన మొదటి పాట అయితే తల్లి ఉయ్యాలలు ఉన్నప్పుడు పాట ఇట్లా జోలపాట తల్లి పాడుతుందో అట్లా మన వాళ్ళ చైతన్యం మన వాళ్ళకు నేర్పించుకోవాల్సినటువంటి ప్రతి సందర్భాలల్లో ఆ సినిమాలు అవివిగా ఏవో నిన్నమనేవో రికార్డులు బ్రేక్ చేసేటువంటి సినిమాలు వచ్చినాయి కదా. ఆ స్థాయిలో వాటి గురించి మాట్లాడడం కాదు, మనం ఇవి మాట్లాడవలసినటువంటి అవసరం, ఇట్లాంటి చర్చలు చేయవలసినటువంటి అవసరం, ఇట్లా మంచి రాజకీయమైనటువంటి వేదికల దగ్గర సామాజిక అంశాల దగ్గర ఉద్యమ స్వరూపాలు కలిగిన వేదికలలో కూడా ఈ విషయాలను మాట్లాడుకుంటుంటే సినిమాకు వెళ్ళినంతసేపు కూడా మన వాళ్ళు కూర్చుంటలేరు. కూర్చోబెట్టవలసిన అవసరం, కదిలించవలసిన అవసరం, రాయవలసిన అవసరం, వాళ్ళతో రాయించవలసినటువంటి అవసరం, వాళ్ళకు ఒక వర్క్షాపులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇవి ఎక్కువ చర్చ జరగాలి, ఈ అంశాల మీదనే మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకా చేతి వృత్తులకు వచ్చేసరికి చేతి వృత్తి మహిళల కోసం ప్రత్యామ్నాయం చూపకుండా జయాలు కాస్, చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్, సిఎంఆర్ కాంప్లెక్స్లు ఇట్లా ఐక్య ఫర్నిచర్ ఇవన్నీ చాలా మార్వడి వ్యవస్థలు, మార్వడి సంస్థలు వస్తున్నటువంటి వాటిని కూడా మనం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు జీరో బ్యాలెన్స్ మీద జీరో అకౌంట్ల మీద మనకు రుణాలు లోన్ ఇచ్చి యూనివర్సిటీలు స్థాపించి వాళ్ళల్లో మహిళలను భాగస్వామ్యం చేస్తూ వృత్తులను నేర్పిస్తూ వృత్తులను ఇప్పటిదాకా మనము అదే పోతున్నాయి అని చెప్తున్నాం. ఆధునీకరణ పద్ధతిలో మిషనరీ వ్యవస్థను తీసుకొచ్చి ఈ మన దేశీయ ఉత్పత్తులను పెంచాలని కోరుకుంటున్నాం. అవే రాయాలి, అవే మాట్లాడాలి. ఇవి ఎంప్లాయ్మెంట్ అనేకం వృత్తులలో ఉంటుంది కదా, ఉద్యోగాలను కల్పించలేక విఫలమవుతున్నటువంటి పాలకులకు కూడా ఈ విషయాన్ని మనం ఈ ఉమెన్ కలెక్టివ్ ఛానల్ ద్వారా మన వాయిస్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఉద్యోగాలకు కొరత ఉంది. ఆ ఉద్యోగాలు వెనుకట లేవు. అవి 80 కంటే ముందు ఉద్యోగాల కొరత లేదు. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు ఎందుకు ఇబ్బంది పడ్డారంటే ప్రతి ఇంట్లో వృత్తి ఉండేది, ఆ వృత్తికి వాళ్ళ కొనసాగింపు ఉండేది. ఇవాళ కొనసాగింపును బ్రేక్ చేసిందే పాలక వర్గాలు. ఈస్ట్ ఇండియా కంపెనీలను, బహుళజాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచిరు కదా, ఆ కార్పెట్లను తగలబెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్నటువంటి కోరి కొట్లాడి ఏ హక్కుల కోసం, ఏ నిధుల కోసం కొట్లాడినామో, ఏ వాటాల కోసం కొట్లాడినామో అవి ఇవాళ మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో అది కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఉద్యమ నాయకుడి మీద మనము
ఆ ఫలితం పొందలేకపోయినాం. ఇప్పుడున్న సర్కారు పైన తప్పకుండా మనం ఈ అంశాలను మనము వారి ముందు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. వారికి కూడా అదే వృత్తి ఉత్పత్తి నేపథ్యాలకు తర్వాత ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అత్యధిక మహిళల్ని కూడా ఆ, ఆ, ఇంకా మిగిలి ఉన్న శాఖలలో అపాయింట్ చేయాలని ఇప్పుడున్న గవర్నమెంట్కు కూడా సూచన తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. సో చూసారు కదా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా, ఆర్థిక పరంగా, సాహిత్య పరంగా ఇట్లా విభిన్నమైన రంగాలను గురించి ఒక మహిళ బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు అంటే మన చేతుల్లోనే ఒక పరిశ్రమ ఉంది, మన చేతుల్లోనే ఉన్న శక్తితోటి ఒక సాధారణ మహిళ ఎన్ని ఆవిష్కరణల్ని చేయవచ్చు, ఎన్ని విధాలుగా బయటకి రావచ్చు అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. Stay tuned.